సబ్స్క్రైబ్ తూర్పు టీవీ ఛానల్ అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీకాకుళం జిల్లా భారీగా ఆదివాసీ ర్యాలీ చేపట్టారు. తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని నాయకులతో తెంబూరు రోడ్డు జంక్షన్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లారు. ఆదివాసీల హక్కులు హరిస్తే పోరాటమే శరణ్యమన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన ఆదివాసీల హక్కులను కాలరాస్తే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలకు సిద్ధమవుతామని ఆదివాసీ సమాఖ్య ప్రతినిధి సవర రాంబాబు హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలో సోమవారం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆదివాసీలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీ హక్కులకు తొట్లు పొడుస్తున్న ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గిరిజన నేతలైన బెంతు వరియాలను, బోయ, వాల్మీకులను గిరిజన జాబితాలో చేర్చడంపై తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గిరిజన చట్టాలను విస్మరిస్తే ఊరుకోమని, ఆదివాసులమంతా ఉద్యమిస్తామని పలువురు గిరిజన సంఘాల నాయకులు తెలిపారు. ఈ మేరకు టెక్కలి సబ్ కలెక్టర్ నూరల్ ఖమర్కు వినతి పత్రం సమర్పించారు. నా పేరు సవర రాంబాబు, శ్రీకాకుళం జిల్లా జేఏసీ అధ్యక్షులుగా ప్రస్తుతం నిర్వహిస్తున్నాను. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో చూస్తే ఏదైతే మేము గత 2 సంవత్సరాల కాలంగా అంటే 2007 నుంచే మా పోరాటం ఉంది. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక గిరిజనుల మీద ఉన్నటువంటి దాడులు కానీ, మా రిజర్వేషన్ మీద పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ వర్ణనాతీతం. మరి ఈ సందర్భంగా ఈరోజు టెక్కలి పట్టణంలో చేపట్టినటువంటి ర్యాలీ మరి ఈరోజు జిల్లా వ్యాప్తంగా కదిలొచ్చినటువంటి సందర్భం మీరు అందరూ చూసినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని అంటే రాజకీయ నాయకుల తాలూకు స్వలాభం కోసం ఏదైతే నకిలీ బెంతుర్యాలు ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారో వాళ్ళని గిరిజన జాబితాలో చేర్చే ప్రక్రియ మొదలుపెట్టినటువంటి పరిస్థితి వల్ల ఇవాళ మా కడుపు మండి ఈరోజు జిల్లా వ్యాప్తంగా పోరాడినటువంటి పరిస్థితి, రోడ్ల మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. కాబట్టి మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మీరు రాజకీయ లబ్ధి కోసం గిరిజనేతరులను గిరిజన జాబితాలో చేర్చే ప్రక్రియ చేపడుతున్నారో మీరు వెనక్కి తగ్గకపోతే 2018లో జరిగినటువంటి ఉద్యమం మత్స్యకార కులానికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమం మీరు చవి చూస్తున్నారు. మరి అటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడక ముందే ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కానీ, లేకపోతే ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు ప్రత్యేకించి ఈ గిరిజన సమస్యల మీద మీరు దృష్టి పెట్టి. ఆచార్య రామారావు, జిల్లా కార్యదర్శి. ఈరోజు టెక్కలిలో జరిగిన ర్యాలీ సత్తా ఏంటో ఈ ప్రభుత్వానికి తెలిసి వచ్చింది. అలాగే 2018లో శ్రీకాకుళోద్యమాన్ని సవి చూపించాము. మరలా ఈ శ్రీకాకుళంలో మరో గిరిజనోద్యమానికి తెరతీయకుండా ఈ ప్రభుత్వాలు జాగ్రత్త పడాలని మేమందరం కూడా తెలియజేస్తున్నాం. ఏవైతే అగ్రకులాలు ఉన్నాయో వాటిని మా ఎస్టీ జాబితాలో చేర్చి మా మేకలని తినే పుల్లుగా తయారు చేయాలని చూస్తున్నాయి. ఆ విధంగా చేసినట్లయితే తప్పకుండా ఈ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో తప్పకుండా బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాం. అయ్యా, మేము కాదు చెప్పడం, ప్రభుత్వ యంత్రాంగం చెబుతుంది, ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి, ప్రభుత్వ రికార్డులు చెప్తున్నాయి. ఏ రికార్డులో కూడా ఏ యంత్రాంగం కూడాను జననమన రికార్డులు చూసినా ఎక్కడ చూసినా కూడాను ఎవరైతే ఈ ఒడ్డు కులస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడాను బీసీఏగా నమోదయ్యి ఉన్నారు. ఈ జిల్లాలో బెంతువర్యాలు లేరనే విషయాన్ని చాలా స్పష్టంగా ప్రభుత్వానికి తెలియజేసినప్పటికీ ఈ ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయి. ఇదే కనుక కొనసాగితే మేమందరం కూడా ఏకమై మరో శ్రీకాకుళం ఉద్యమాన్ని నిర్మిస్తామని ఇందు మూలంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై ఆదివాసీ. జై ఆదివాసీ. నేను ఆల్ ఇండియా ఆదివాసీ ఎంప్లాయీ ఫెడరేషన్ యూనియన్ కమిటీ అధ్యక్షుడిని. ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటున్నాం, ప్రతి వచ్చినటువంటి రిపోర్ట్లు కూడా ట్రైబ్స్కి అనుకూలంగా వస్తున్నాయి, కానీ ఏ ఒక్క రిపోర్ట్ను కూడా ఇంతకు బహిర్గతం చేయలేదు. అదేవిధంగా 104 ఇచ్చినటువంటి శర్మ రిపోర్ట్ను కూడా అది దాచిపెట్టి మళ్ళీ జీవో 52 తెచ్చి వాళ్ళని బెంతువర్యాల్ని ఎస్టీ జాబితాలు చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. మా దాని తరఫున అడుగుతున్నాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని మా ఎస్టీలో చేర్చకూడదు. ఎందుకంటే మా ఆచారాలు, మా సాంప్రదాయాలు, మా యొక్క కట్టుబాట్లు, బొట్టు అన్నీ కూడా వాళ్ళకి మాకు ఎంత వ్యత్యాసం ఉంది. వాళ్ళని తెచ్చి మా జాతిలో చేర్చడం అనేది ఎంతవరకు న్యాయమని నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అదేవిధంగా ఎటువంటి పరిస్థితుల్లో ఇంత చూస్తుంటారు, దగ్గర 8-9 వేల మంది ప్రజలు జనదానికి వచ్చారు. మరీ దీన్ని మీరు చూసి వెనక తగ్గకపోతే మరీ ఇంకా మేము ఉద్యమం చేసి ప్రజల్లోకి, గ్రామాలకు వెళ్ళి మా గిరిజనులను చైతన్యం చేసి వాళ్ళని వచ్చే ఎలక్షన్లో మాకు మాట ఇచ్చిన మాత్రం ఓటు వేయకూడదని మేము మా ప్రతి ఆదివాసీని మేము ఉచ్ఛేదం చేస్తామని చెప్తున్నాం. అదేవిధంగా ఎటువంటి ప్రభుత్వం, అదేవిధంగా కేంద్రంలో చేసినటువంటి నకిలీ బెంతువుల దీన్ని తీర్మాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుకుంటూ ఈ యొక్క మీ తరపున మా ఆదివాసీ అందరి తరపున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. తూర్పు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ తూర్పు టీవీ. అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ తూర్పు టీవీ ఛానల్.